యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమ గల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా యోబు గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉండండి. గడచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 110లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా చదువుతున్నానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 110 మొదటి ప్రశ్న. జిగటమన్నుగా నన్ను నీవు నిర్మించితివి అన్నవారు ఎవరు? దీనికి సమాధానము యోబు. రెండవ ప్రశ్న. యోబును వదరుబోతుగా వర్ణించిన వాడు ఎవడు? దీనికి సమాధానము జోఫరు. మూడవ ప్రశ్న. దుష్టుల కనుచూపు ఏమగును? దీనికి సమాధానము క్షీణించిపోవును. నాలుగవ ప్రశ్న. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, రిఫరెన్సు వ్రాయండి. దీనికి సమాధానము యోబు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము. ఐదవ ప్రశ్న. దోపిడిగాండ్ర కాపురములు ఏమగునని యోబు చెప్పెను? దీనికి సమాధానము వర్ధిల్లును. అలాగే క్విజ్ నెంబర్ 111లోని ప్రశ్నలు కూడా నేను చదువుతున్నానండి. మరి ఈ క్విజ్ నెంబర్ 111 14-15 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడింది. ప్రేక్షకులు గమనించండి. క్విజ్ నెంబర్ 111 మొదటి ప్రశ్న తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. పాప సహితినిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు? రిఫరెన్సు వ్రాయండి. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు? రిఫరెన్సు వ్రాయండి. రెండవ ప్రశ్న. రాళ్లను అరగదీయునది ఏది? రాళ్లను అరగదీయునది ఏది? మూడవ ప్రశ్న. మొద్దు దేని చేత చిగుర్చును? మొద్దు దేని చేత చిగుర్చును? నాలుగవ ప్రశ్న. యోబు అతిక్రమము దేని యందు ముద్రింపబడెనని చెప్పబడెను? యోబు అతిక్రమము దేని యందు ముద్రింపబడెనని చెప్పబడెను? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న. నీవు మాత్రమే జ్ఞానవంతుడివా అని యోబుతో అన్నవాడెవరు? నీవు మాత్రమే జ్ఞానవంతుడివా అని యోబుతో అన్నవాడెవరు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్టు కార్డు ముందు భాగంలో మీ ప్రార్థనా మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నల సమాధానాలు రాయాలి. అలాగే అడ్రస్ విభాగంలో పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు, యేసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 110కి మాకు సమాధానాలు రాసిన వారు పత్తేబాద నుండి కె ఆనంద్, మేరీ గ్రేస్, ఎస్జి పుష్ప విజయరాజు, తరికెలపూడి నుండి ఊసా పద్మ, రాచప్రోలు శ్రీను, రమాదేవి, ఊసా భీమేశ్వరరావు, తూర్పు వీధి నుండి చావలి ఆశాజ్యోతి, ఎం జాన్ మార్క్, ఆర్ రాజ్యలక్ష్మి, ధర్మాజిగూడెం నుండి పల్లె యెహోషువ, పల్లె సుజాత, వెన్నవల్లివారిపేట నుండి సాకా సూజనమ్మ, సిహెచ్ జెస్సి శ్రీనివాస్, పొలసాలపల్లి నుండి జి కల్పన, ఏ తాయారు, భీమడోలు నుండి బి ఎస్తేరు రాణి, రొక్కాల మేరీ అపరంజమ్మ, గన్ బజార్ నుండి మందపాటి అబ్రహాము, ఈహెచ్ రత్నవేణి, బావిశెట్టివారిపేట నుండి ఈ వెంకటలక్ష్మి, లిఖిత, రాజేంద్ర, హేమశ్రీ, వేగివాడ నుండి గోరింకల సొలోమోన్, కంబం రాజేంద్ర, ఆగడాల లంక నుండి వెండ్రపాటి ఇందిరాకుమారి, జయమంగళ రూతు, శాంతినగర్ నుండి గోడి జ్ఞానమణి, జి అనీషా, వి శిఖామణి, లంకపల్లి వాణి, శనివారపుపేట నుండి కార్యం విజయ శృంగారం, వివిజయ లక్ష్మీబాయి, కె కృపారావు, లక్ష్మీవారపుపేట, జి చుక్కమ్మ, పాలగూడెం, వర్య లక్ష్మి, దక్షిణపు వీధి, మద్దాల దేవమణి, కళ్ళచెరువు,
మాండ్రు జ్యోతి, తాడిచెర్ల కాలనీ, దార్ల సుకుమారి, రాఘవాచారి వీధి, టి శాంతారత్నం, జేవియర్ నగర్, వి పతి, కామవరపు కోత, కె మోహన్ రావు, శాస్త్రీనగర్ కాలనీ, గోవాడ మేరీ, కొప్పాక, చొప్పెళ్ల రవి, రాజు, రాము, భీమడోలు, కె కుమారి, జేవియర్ నగర్, కన్నవల్లి వెరోనిక, కొత్తగూడెం, కె వరప్రసాద్, చాటపర్రు, కొమ్మారెడ్డి అకుల్లా, పిస్కిల్లా, పోతునూరు, బేతాళ భారతి, చాటపర్రు, బందెల ఝాన్సీ, అమీనాపేట, పి సోషియోసియారా, విద్యానగర్, బి సరిత కుమారి, ఎయిర్లైన్స్. మీ అందరికీ ఏసే పరిష్కారం కార్యాలయం నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. అలాగే క్విజ్ రాసిన దేవుని బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని ప్రభువు పేరిట మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలం ప్రత్యేకంగా మీ దివ్య పాదముల సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం. ప్రభు, క్విజ్ రాసిన ప్రతి బిడ్డ కొరకై కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. మీ కృపలో దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా ఏసే పరిష్కారం పరిచర్యల్లో అనేకులు భాగస్థులగినట్లు వారి అంతరంగాల్లో ద్వారములు తెరవమని ప్రార్థిస్తున్నాం. మీ శక్తి కలిగిన కార్యాలు మీ బిడలమైన మా జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం. మా ప్రియ ప్రేక్షకుల ఆధ్యాత్మిక వృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపించండి. రక్షణ లేని బిడలు రక్షించబడుటకు సహాయం ఇచ్చేయండి. నజరేయుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం వాక్య ధ్యానానికి కొంచెం సమయం తక్కువగా ఉంటుంది. క్విజ్ రాసిన బిడ్డలకు ప్రభు దీవెనలు ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం. అలాగే యేసే పరిష్కారం పరిచర్యలన్నింటి కొరకు మీరు కూడా ప్రార్థించాలని మనం చేస్తున్నాం. యోబు గ్రంథ ధ్యానాలు చాలామందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. మంచి పాజిటివ్ సజెషన్స్ ఇస్తున్న సోదరులు కూడా ఉన్నారు. వారికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యోబు క్యారెక్టర్ని మనం అనలైజ్ చేస్తున్నప్పుడు యోబు చాలా యథార్థవంతుడు, చాలా గొప్ప దైవ సేవకుడు, పాపాన్ని విసర్జించిన వాడు, నీతిమంతుడు. దేవునితో కూడా నేను నా హృదయ యథార్థతను బట్టి వాదించగలుగుతాను అని చెప్పుకోదగిన ఆధ్యాత్మిక స్థితి కలిగిన వాడు, అందులో ఏ సందేహం లేదు. అయినప్పటికీ అతని కొన్ని మాటలు ఆ కాలానికి అది మనసాక్షి కాలంగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇవ్వబడింది మోషే కాలంలో. మోషేకు పూర్వ చరిత్రలో జరిగిన గ్రంథంగా యోబు గ్రంథం కనిపిస్తుంది. అయినప్పటికీ దేవుని గురించిన అవగాహన విషయంలో చాలా స్థాయికి ఎదిగిన వ్యక్తిగానే యోబు యొక్క ఆధ్యాత్మిక జీవితం కనిపిస్తుంది. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలలో నూతన నిబంధన గ్రంథంలో రివీల్ చేయబడినటువంటి అనేక అంశాల విషయంలో యోబుకు అంతటి పరిపక్వత వ్యక్తిగత స్థాయిలో లేకపోవటాన్ని మనం బైబిల్ గ్రంథంలో గుర్తిస్తాం. కాబట్టి ఆ పరిపక్వతలో ఇంకా పూర్ణత సాధించాల్సిన అంశాలను ప్రభు బయలుపరిచినటువంటి సత్యం ప్రకారంగా ఆలోచించినప్పుడు యోబు వ్యాఖ్యానాలపై కొంచెం నేను కటువుగా మాట్లాడిన ఎపిసోడ్స్ ఉన్నాయి. యోబు యొక్క వ్యక్తిగత జీవితం చాలా అద్భుతమైంది. అతని యొక్క అంతరంగంలోంచి వచ్చే భావాలనే మనం దేవుని యొక్క వాక్యపు వెలుగులో పరిశీలిస్తూ వచ్చాం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో యోబు యొక్క మాటలు తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుని ఎదుటి ఇంకను పరిపక్వతలోనికి రావాల్సిన అవసరత ఉన్నది అనేది దేవుడు ప్రశ్నించినటువంటి ప్రశ్నలను బట్టి యోబు జీవితంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను.
17వ అధ్యాయం యోబు గ్రంథం మీ ముందు ఉంచుకోవాలని మనం చేస్తున్నాను. మొదటి వచనం నుండి చదువుదాం. ఎలీఫజు చెప్పినటువంటి వ్యాఖ్యానానికి యోబు యొక్క జవాబు కంటిన్యూషన్. చదువుకుందాం. నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తము సిద్ధమయ్యున్నది. ఎగతాళి చేయువారు నా యొద్దకు చేరి ఉన్నారు, వారు పుట్టించే వివాదములు నా కనులు ఎదురుగా ఉన్నవి. నా ప్రాణము సమసిపోయెను. ఇక్కడ యోబు తనకు కలిగిన శ్రమలను బట్టి తాను ఫిజికల్ డెత్కు రీచ్ అయిపోయాను అనే భావం వ్యక్తపరుస్తున్నాడు. ఇది అతని యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఆ అభిప్రాయం అది అతనిది, అది జరగలేదనేది మనందరికీ తెలుసు. దేవుని యొక్క వాక్యంలో నా ప్రాణం సమసిపోయాను, నా దినములు తీరెను, నా దినములు తీరిపోయాయి. 139వ సంకీర్తనలో నా దినములన్నీ లెక్కించబడ్డాయి అన్నాడు. ఆ లిఖించబడిన దినాల్లో ఒకటైనా కాకమునిపే దేవుని కన్నులు నన్ను చూచాయంటాడు కీర్తనాకారుడు. కనుక నా దినములు ఎన్ని అనేది ఒక దేవునికి తెలుసు. 90వ సంకీర్తనలో మోషే భక్తుడు నా దినములు లెక్కించుకున్నట్టు నాకు నేర్పించమన్నాడు. దావీదు దినముల గురించి మాట్లాడాడు, మోషే దినములను గురించి మాట్లాడాడు, యోబు దినములను గురించి మాట్లాడాడు. యూజువల్గా మనమైతే సంవత్సరాల గురించి మాట్లాడతాం. ఇన్ని సంవత్సరాలు బ్రతికాడు, అన్ని సంవత్సరాలు బ్రతికాడు. కానీ అంతకంటే విజన్ ఏంటంటే ఎవ్రీడే కౌంట్స్. ప్రతిదినం లెక్కలో లెక్కించబడుతూనే వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దినాలు తీరాయి అని అనుకున్నాడు, కానీ ఆ దినాలు తీరలేదు. అవి ఎక్స్టెండెడ్ లైఫ్, అవి చాలా కాలం ఇవ్వబడ్డాయి. మన అవగాహన వేరు, మన పరిస్థితులను బట్టి మనకు సంభవిస్తున్న అంశాలపై మన అవగాహన వేరు, ఇతరులు చూస్తున్న అవగాహన వేరు, ప్రభువు యొక్క నిర్ణయం వేరు. అందుకనే మనుషులకి అనేక ఆలోచనలు పుడతాయి, కానీ యెహోవా ఆలోచన స్థిరమని వాక్యం చెప్తోంది. ఈ రాత్రికాలం నీ అవగాహన ఏమిటి? నీ జీవితంపై నీ అభిప్రాయం ఏమిటి? ఇట్స్ యువర్ పర్సనల్. ఇతరులు నిన్ను గురించి ఏం అర్థం చేసుకుని ఇట్స్ దేర్ పర్సనల్, అది వారి యొక్క వ్యక్తిగతం. కానీ దేవుని చిత్తమే నిలుస్తుంది అనేది ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. సమాధి నా నిమిత్తం సిద్ధమైపోయింది అన్నాడు. సమాధి నా నిమిత్తం సిద్ధమైంది. నిరాశ నిస్పృహలు నిండిన హృదయంతో మాట్లాడుతున్నాడు. సమాధి నా కొరకు సిద్ధంగా ఉంది. దీనిని మనం ఆలోచన చేయాలి. ఎందుకని ఈ విధంగా మాట్లాడుతున్నాడు? తనకు సంభవించిన శ్రమల మధ్య తాను సమాధిని గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు? సాధారణమైన ప్రతి మానవుడు కూడా ఇలాగే ఆలోచిస్తాడు. నేను చనిపోతానేమో, నా సమాధి ఇట్లా ఉంటుంది, నా బరియల కార్యక్రమం ఇట్లా జరుగుతుందేమో, పలానా వారు ఏడుస్తుంటారేమో. ఇట్లాంటి ఆలోచనలు చాలా పర్యాయాలు మనకు సాధారణంగా మానవులంగానికి వస్తుంటాయి. సమాధి నుంచి విమోచించగలిగిన వాడు ఉన్నాడు. 103వ సంకీర్తనలో దావీదు అంటాడు, ఆయన సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు. చూడండి, యోబు సమాధి సిద్ధమైంది అంటే కీర్తనాకారుడు నా ప్రాణమా సన్నతించు, ఆయన అంతరంగమా, ఆయన సమస్తమును సన్నతించు అని చెప్తున్నప్పుడు సమాధిలో నుండి ప్రాణం విమోచించాడని చెప్తాడు. కనుక జీవితం ముగిసిపోతుంది, ఇంకేమీ లేదు అనే భావంలోనికి వెళ్ళదు. ఎప్పుడు కూడా సమాధి అంతిమం కాదు. విశ్వాసికి సమాధి ఎన్నడూ ముగింపు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు నిరీక్షణ పునరుత్థానం ఉంది. ఆ పునరుత్థానంలో మనము తప్పక మన పితరులను కలుసుకుంటాం. ఇది వాస్తవమైనటువంటిది, విశ్వాసం ఉంచాల్సిన ప్రధాన సత్యం. ఎగతాళి చేయవారు నా యొద్ద చేరి ఉన్నారు, వారు పుట్టించు వివాదములు నా కన్నులకు ఎదురుగా ఉన్నాయి. యోబు అండర్స్టాండింగ్
తన స్నేహితుల పట్ల ఎగతాళి చేయువారుగా పరిభ్రమించింది. స్నేహితులు ప్రేమతో వచ్చారు, కానీ వారి మధ్యలో సంభాషణ ఎటెళ్ళింది? ఎగతాళి చేసేవారుగానే యోబు వారిని భావించాడు. చూడండి, ఒక వ్యక్తి ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు అతనికి మనం చెప్తున్న మాటలు అర్థమయ్యే విధానం మనం చాలా జాగ్రత్తగా గ్రహించి మాట్లాడాలి. అందుకనే వ్యాధిగ్రస్తులతో మాట్లాడేటప్పుడు బహుజాగ్రత్తగా మాట్లాడాలి. ఒక ఆయన హార్ట్ అటాక్తో మంచం మీద ఉన్నాడు అనుకోండి, వెళ్ళి బోరుని ఆయన మీద ఏడ్ చేసి ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప ఆపద అంటే అసలు ఉన్న గుండె ఆగిపోతుంది కూడా. ఎట్లా కౌన్సిలింగ్ చేయాలి, ఎట్లా కన్సర్న్ చూపించాలి అనేది ఎరగకపోవటం వల్ల, ఎరిగి ఆ విధంగా చేయలేకపోవటం వలన స్నేహితులను గురించి అతడు ఎగతాళి చేసేవారు నా చుట్టూరు చేరారంట. ఏర్పాటు చేయము, దయచేసి నా నిమిత్తము నీ అంతటి నీవే పూటబడుము, మరి ఎవడు నా నిమిత్తం పూటబడును? నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగు చేస్తేవి, కావున నీవు వారిని హెచ్చింపవు. ఎవడు తన స్నేహితులు దోపుడు సొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును. స్నేహితులను దోపుడు సొమ్ముగా ఎవడిస్తాడో వాని పిల్లలు క్షీణిస్తారు. యోబు చెప్తున్న మాట, స్నేహితులను నాశనం చేసేవారు కుటుంబాలు నాశనం అవుతాయి. స్నేహానికి ఇవ్వాల్సిన విలువల్లో తారుమారైతే జీవితాలు కూడా అటువంటి వారి తారుమారైపోతాయని హెచ్చరిక తెలియజేస్తున్నాడు. ఆయన నన్ను జనులలో సామెతకు ఆస్పదంగా చేశాడు. నలుగురు నా ముఖం మీద వేస్తారు, నా కళ్ళు దృష్టి దుఃఖం చేత మందమైపోయాను, నా అవయవములన్నీ మేడవలే ఆయన. యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు, నిర్దోషులు భక్తిహీనుల స్థుతి చూచి కలవరపడుదురు. నన్ను జనులలో ఆయన సామెతకు ఆస్పదంగా చేశాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, జనులలో సామెతకు ఆస్పదంగా చేశాడు అనేది యోబు తన దినాల నాటి తన పరిస్థితులు మాట్లాడుతుంటే ఈరోజు మనమే చెప్పాల్సి వస్తే యోబు యొక్క అప్పటి ప్రజెంట్ కండిషన్ని విశ్వాసిగా ఈ రాత్రికాలం నేను అనలైజ్ చేయాల్సి వస్తే యోబును సామెతకు ఆస్పదం కాదు, ఒక గొప్ప సాక్ష్యానికి ఆస్పదంగా చేశాడంటాను నేనైతే. మీరు ఇంకా నాకంటే బైబిల్ తెలిసిన వారు కనుక, లేదా తెలివిగా ఉండిన వారు కాబట్టి ఇంకా మీరు గొప్ప మాటలు మాట్లాడచ్చు, అది మీ మెచ్యూరిటీని బట్టి ఉంటుంది. యోబైతే సామెతకు ఆస్పదం, నవ్వుకుంటారు ఈ సామెత చెప్పి, ఇట్లాంటి అయిపోయాడు అని అంటారు అనే భావనలో చెప్పాడు. కానీ వాళ్ళు నేను చెప్పాల్సి వస్తే దీని గురించి సాక్ష్యానికి గొప్ప ఆస్పదం యోబు యొక్క జీవితం, యోబు యొక్క క్యారెక్టర్, యోబు యొక్క అంతరంగంలో అతను కలిగిన ఉద్దేశాలు మొట్టమొదటి 2-3 అధ్యాయాల్లో ఉన్నవి గమనిస్తే ఎంత పరిపూర్ణమైన విశ్వాసిగా, మెచ్యూర్డ్ పర్సన్గా మాట్లాడుతూ వచ్చాడు. పిల్లలు చనిపోయినప్పుడు, ఆస్తులు పోయినప్పుడు, శరీరం బాగా అనారోగ్యంతో వచ్చిన మొదటి దినాల్లో అతను చెప్పిన మాటలు, స్నేహితులు వచ్చి మాట్లాడుతుండేటప్పటికీ కొంత సహనాన్ని అతడు పక్కకు పెట్టేసినట్టుగా మనకు అర్థమవుతుంది. దేవుని విషయంలో కూడా తాను కొన్ని రాంగ్ స్టేట్మెంట్స్ ఉపయోగించినట్లుగా మనకు అర్థమవుతుంది. అందుకనే దేవుడు ప్రశ్నించడం ప్రారంభించాడు. ఆ ప్రశ్నలు దగ్గరికి వచ్చాక 38వ అధ్యాయం చూపించుకొచ్చినా కానీ మనకు అర్థం కాదు ఎందుకు యోబు క్యారెక్టర్ని ఇంతగా అనలైజ్ చేశాము అనేది మనకు అర్థం కాదు. దేవుని యొక్క వాక్యంలో నలుగురు నా ముఖం మీద ఉమ్మి వేస్తారు, నా కనుదృష్టి దుఃఖం చేత మందమాయను, నా అవయవములన్నీ నీడవలే ఆయన. నలుగురు నా ముఖం మీద ఉమ్మి వేస్తారు. ఈ పదం యోబును ఎటు ఆలోచింపజేస్తోంది. ముఖం మీద ఉమ్మి వేస్తారు, ఏమవుతుంది? ముఖం మీద ఉమ్మి వేస్తే అవమానం కదండి. ప్రజలందరూ చూస్తుంటే ఎట్లాంటి బతికిన వాడు ఎట్లా అయిపోయాడు అనే భావమా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు ముఖం మీద ఉమ్మేసినప్పుడు ఆయన స్పందించలేదే. ఇంకా వేయకముందే
నలుగురు ఆయన మొక్క మీద ఉమ్మి వేయక ముందే యోబు స్పందిస్తున్నాడు. గమనించండి, ఒకటే సఫరింగ్ సర్వెంట్ జీసస్ క్రైస్ట్, గ్రేటెస్ట్ సఫరింగ్ సర్వెంట్. ఎంతో శ్రమలను అనుభవించిన సేవకుడు యేసుక్రీస్తు ప్రభు. యోబు అనుభవించాడు, కానీ యోబును మాదిరిగా తీసుకోలేము. శ్రమలు అనుభవించడానికి యోబును మాదిరిగా తీసుకున్న దానికంటే యేసయ్యను మాదిరిగా తీసుకోవాలి. విశ్వాసానికి కర్త ఆయనే మనకు మాదిరి. ఆయన ముఖం మీద ఉమ్మేస్తారని తెలిసి అప్పగించుకున్నాడు. ముఖం మీద గుద్దుతారని తెలిసి, శిలువ శిక్ష ఇచ్చేస్తారని తెలిసి, వీపు సాళ్ళకు దున్నేస్తారని తెలిసి ఏర్పరచుకున్నాడు. ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. ఆ శిలువను తాను ఎన్నుకున్నాడు. తను ఎన్నడూ ఉమ్మి వేస్తారని ఆయన సిగ్గుపడలేదు. ఎందుకంటే ఆయన మిషన్ ఆయనకు తెలుసు. ఈ రాత్రికాలం ఎవరో నా ముఖం మీద ఉమ్మేస్తారని నేను ప్రభువుని గురించి వ్యతిరేకంగా ఆలోచించవచ్చునా అనేది ప్రతి విశ్వాసి ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. నా కనుదృష్టి దుఃఖము చేత మందము ఆయన, నా అవయవములను నీడవలే ఆయన. యథార్థవంతులు దీన్ని చూచి ఆశ్చర్యపడతారు, నిర్దోషుల భక్తిని స్థితి చూచి కలవరపడతారు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తిస్తారు, నిరపరాధులు అంతకంతకు బలము పొందుతారు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. ఒకటి నిస్పృహలో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతాడు, మళ్ళీ ఇమీడియట్గా చాలా బలమైన మాటలు మాట్లాడుతున్నాడు. మనుషులంగా మనం అంతే కదండి. దుఃఖంలో ఉన్న వారికి బాగా తెలుస్తుంది ఈ డిఫరెన్స్. అప్పుడే చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నట్టుంటాం, అప్పుడే మరలా బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతుంటాం, అప్పుడే డాక్టర్నల్గా మాట్లాడతాం, అప్పుడే అన్బిబ్లికల్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంటాం. ఈ స్టేజ్ ఎప్పుడు వస్తుంది అంటే చాలా పెర్సిక్యూషన్ టైంలో, శ్రమానుభవం టైంలో, సమయాల్లో ఇటువంటి అప్ అండ్ డౌన్స్కి మానవ హృదయం గురవుతుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి మాత్రమే కదా, మన జీవితాల్లో కొన్నిసార్లు అట్లా అవుతాయి. కానీ విశ్వాసగా మన స్టాండ్ ఎప్పుడూ కూడా అకార్డింగ్ టు ద బైబిల్ ప్రకారమే ఉండాలి. వాక్యం ప్రకారమే మన యొక్క స్థిరత, నిశ్చయత ఉండాలని నేను మనవి చేస్తున్నాను. నీతిమంతులు తమ మార్గాలు విడవరు, నిరపరాధులు బలం పొందుతారు. అవునండి, ఇది వాస్తవం, ఇది జరిగి తీరుతుంది. నీతిమంతులుగా మనం జీవిస్తే మన యొక్క భక్తి మార్గాన్ని విడవకుండా ప్రవర్తించటం, మనం కొనసాగించడం నేర్చుకోవాలి. ఈ లోకంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, అనుకోని సందర్భాలు, ఊహించని పరిణామాలు మన ఆధ్యాత్మిక జీవితంపై అటాక్ చేస్తుంటాయి. అటువంటప్పుడు మన ప్రవర్తన మారిపోకూడదు. నీతియుక్తమైన ప్రవర్తనను ఎన్నడూ విడిచిపెట్టకూడదు. చెడు ప్రవర్తన విసర్జించాడు కానీ యోబు నీతి ప్రవర్తనను అతడు విసర్జించడానికి ఇష్టపడలేదు. నిరపరాధి కనుక బలం పొందాడు. తిరిగి దేవుడు అతనిని ఒక ఉన్నత స్థానానికి తేటానికే ఈ పరీక్షను అనుమతించాడు తప్ప అతనిని దిగజార్చడానికి కాదు, అతనిని కూలదేయటానికి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి కాలం మీరు నీతివంతులుగా, నిరపరాధులుగా ఉండి ప్రవర్తిస్తే మీరు కూడా తప్పకుండా బలాన్ని పొందుతారు. మీరందరూ నా యొద్దకు రండి, మరలా దయచేయండి. మీలో జ్ఞానవంతుడు ఒక్కడైనా నాకు కనపడడు. నా దినములు గతించును, నా యోచన నిరర్థకమాయ, నా హృదయ వాంఛ భంగమాయను. నా హృదయ వాంఛ భంగము ఆయను. ఇది ఒక ప్రకృతి సంబంధమైన మనుష్యుడు వలె తలంపు ఇక్కడ మనం చూస్తాం. నా హృదయ వాంఛ భంగమాయను. హృదయ వాంఛ వేరు, దేవుడిచ్చే దర్శనం వేరు. నీ చిత్తం జరగలేదని నువ్వు బాధపడాల్సిన పని లేదు. నీ చిత్తం జరగనందుకు సంతోషించు. దేవుని చిత్తం జరిగినందుకు ఆనందించడం నేర్చుకోవాలి. అప్పుడు మన జీవితాలు సంతోషంగా ఉంటాయి. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళం నాకు ఇల్లు అని ఆశయే. చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను. నీవు నాకు తండ్రివని గోతితోను, తల్లివని చెల్లెలవని పురుగుతోను నేను మనవి చేయుచున్నాను. నా నిరీక్షణకు ఆధారం ఏది? నా నిరీక్షణ ఎవరికి కనబడును? ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళ పడ్డుకమ్ముల యొద్ద దిగుచు ఉన్నది.
ఇతని యొక్క స్థితిని తాను అర్థం చేసుకున్న స్థితిని మాట్లాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. 19వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి యోబు యొక్క మాటలు సజీవుడైన దేవుని గుర్చిన దర్శనంతో ఉండటం చూస్తాం. సమయం పూర్తయింది. 17వ అధ్యాయం ముగించుకుందాం. 18వ అధ్యాయం రేపటి దినం ప్రారంభించుకుందాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రమ్మని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. చాలా తీవ్రమైన ఆర్థిక అవసరతలు ఉన్నాయి. పరిష్కారంలో ప్రింటింగ్ ప్రెస్లో ఉచితంగా అనేకులను ప్రభు పేరట ఆదరించగలుగుతున్నాం. మొబైల్ ప్రేయర్ టీమ్ మరలా తిరిగి ప్రారంభమవుతోంది. ప్రేయర్ డైరీ ప్రింటింగ్ అవుతోంది. ఈ 13వ తారీఖు దాన్ని బయటకు తీసుకొస్తున్నాం. చాలా కార్యాలు జరుగుతున్నాయి. ప్రార్థనా శిబిరం చాలా బలంగా జరుగుతోంది. అనేకులు ఆశీర్వదించబడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇందులో పాలు భాగస్తులు అవ్వాలని మనం చేస్తున్నాం. మనము ఇంతవరకు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా యోబు గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 111లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్విజ్ నెంబర్ 111 మొదటి ప్రశ్న. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు? రిఫరెన్సు వ్రాయండి. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు? రిఫరెన్సు వ్రాయండి. రెండవ ప్రశ్న. రాళ్లను అరగదీయునది ఏది? రాళ్లను అరగదీయునది ఏది? మూడవ ప్రశ్న. మొద్దు దేని చేత చిగుర్చును? మొద్దు దేని చేత చిగుర్చును? నాలుగవ ప్రశ్న. యోబు అతిక్రమము దేని యందు ముద్రింపబడెనని చెప్పబడెను? యోబు అతిక్రమము దేని యందు ముద్రింపబడెనని చెప్పబడెను? ఐదవ ప్రశ్న. నీవు మాత్రమే జ్ఞానవంతుడివా అని యోబుతో అన్నవాడెవరు? నీవు మాత్రమే జ్ఞానవంతుడివా అని యోబుతో అన్నవాడెవరు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ఏసే పరిష్కారము సువార్త కూడికలు ఈ నెల 7, 8 తేదీల్లో పునుకొల్లు మరియు దేవిచింతపాడునందు, 9, 10 తేదీలందు వసంతవాడ మరియు కొవ్వాడ లంక గ్రామమునందు, 11, 12 తేదీలలో గుడిపాడు మరియు గుడివాక లంక గ్రామాలందు ఏర్పాటు చేశామండి. సాయంత్రము 7 గంటలకు ప్రారంభమయ్యే సువార్త కూడికలకు ప్రసంగికులు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు. మరి 7 గంటలకు ప్రారంభమై 9 గంటలకు ఈ సువార్త కూడికలు ముగుస్తాయి. కాబట్టి సమయాన్ని పాటించి రావాల్సిందిగా ప్రేక్షకులందరినీ కూడా మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలుగా ప్రేమించుచు ఉన్న మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ కుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా మీరు మాకు అనుగ్రహించిన నిరీక్షణను బట్టి మీకు కృతజ్ఞతలు. యోబు శ్రమానుభవాన్ని మా ముందుంచి మా శ్రమానుభవాల్లో మిమ్మల్ని గురించి తెలుసుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. ఈ రాత్రి కాలం ప్రభు అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యం ఇవ్వండి. అలాగే వెలుగు క్రిస్టియన్ ప్రింటింగ్ ప్రెస్లో ముద్రించబడుతున్న మ్యాగజైన్స్ ప్రింటింగ్ విషయంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ప్రేయర్ డైరీ రిలీజింగ్ 13వ తారీఖు కృపద ఇచ్చేయండి తండ్రి. అలాగే క్రిస్టియన్ ఈ ప్రింటింగ్ ప్రెస్ను మొట్టమొదటి సంఘాల కొరకు ఉచితంగా స్థిరపరచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రేక్షకులందరినీ దీవించండి.
ఈ రాత్రి రక్షణ భాగ్యములు లేని వారిని దర్శించండి. నజరేయుడైన యేసయ్య పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.